భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో హీరో ఆఫ్ ది మ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే అది జస్‌ప్రీత్ బుమ్రా. ఎందుకనంటే జస్‌ప్రీత్ బుమ్రా 18వ ఓవర్‌లో 6 పరుగులివ్వకుండా లూజ్ బాల్స్ వేసినా, లేదంటే అనవసరపు వైడ్‌లో లేకపోతే నో బాల్స్‌కో వెళ్ళినా పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఎందుకనంటే ఇంగ్లాండ్ ఓటమికి అంటే భారత్ గెలుపుకి, ఇంగ్లాండ్ ఓటమికి జస్ట్ 7 రన్స్ మాత్రమే తేడా. అయితే ఆ తర్వాతొచ్చిన హార్దిక్ పాండ్యా కూడా కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక దాంతో సమీకరణాలు మారిపోయాయి. సో, హీరో ఆఫ్ ది మ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా బూమ్రానే. ఎందుకంటే సంజు శాంసన్ ఒకవేళ 89 కొట్టకుండా ఇంకా కొంచెం తక్కువే కొట్టినా కూడా దానికి తగ్గ టార్గెట్‌ని అంచనా వేసుకుంటూ బూమ్రా ఆటని మార్చగలిగే శక్తి ఉన్నాడు. అయితే నిన్న జస్ప్రీత్ బూమ్రాకి జట్టు ఆటగాళ్ళందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇక ఎలా ఇచ్చారంటే, అక్కడున్న మైదానం అంతా కూడా బూమ్, బూమ్, బూమ్రా అంటూ మొత్తం అంతా కూడా టాప్ లేచిపోయేటట్టుగా అరిచారనమాట. ఇంకసలు ఆ ఆనందానికి, ఆ ఒక అభిమానుల కేరింతలకి ఒక అడ్డు, అదుపు లేదు. అయితే నిన్న మ్యాచ్ పూర్తయిన వెంటనే ఇషాన్ కిషన్ నేరుగా తన దగ్గరికి సీరియస్‌గా వచ్చి ఒక్కసారిగా సెల్యూట్ చేశాడు. సాధారణంగా క్రికెట్ ప్రపంచంలో గట్టిగా హగ్ చేసుకోవడాలు, మీదెక్కేయడాలు లేకపోతే టేక్ ఏ బో అన్నట్టుగా ఉంటుంది గానీ, వాళ్ళ ఒక అప్రిసియేషన్ ఈ రకంగా సెల్యూట్ చేయడం అనేది నిజంగా ఒక లెవెల్ ఆఫ్ అప్రిసియేషన్ కన్నా ఎక్కువని చెప్పొచ్చు. సో, అటువంటి అప్రిసియేషన్ తీసుకున్న తర్వాత బూమ్రా ఎమోషనల్ అయ్యాడు. సాధారణంగా బూమ్రా ఎమోషనల్ అవ్వడు. చాలా కామ్ అండ్ క్వైట్, కంపోజ్డ్, మెచ్యూర్డ్‌గా ఉంటాడు. అలాంటిది బూమ్రాకి ఆ రకంగా సెల్యూట్ చేయడంతో చాలా ఎమోషనల్ అయిపోయి కళ్ళెంబట నీళ్ళు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చాలా సేపు తన భార్యతో కలిసి ముచ్చటించాడు సీరియస్‌గా. ఇదంతా కూడా అక్కడున్న హెడ్ కోచ్ కానీ, జైషా కానీ, ఇంకా కొంతమంది పెద్దలున్నారు గదా! బీసీసీఐకి, ఐసీసీఐకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా చూసి చాలా స్ ఆశ్చర్యపోయారనమాట. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి